హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ పకోడా చేశాను. మా పాప హాస్టల్ నుండి వచ్చింది, చికెన్ పకోడా అడిగింది. అందుకు కిలో చికెన్ తెచ్చాడు మా ఆయన. చిన్న చిన్న పీసెస్గానే అక్కడే కట్ చేయించుకొని వచ్చినాడు. బాగా 1 టైం కడిగి బౌల్లోకి తీసుకున్నాను, వాటర్ ఏం లేకుండా. అందులోకి కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సాల్టు, ఎండు కారం పొడి, గరం మసాలా, కార్న్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. కార్న్ పౌడరు, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి కరివేపాకు అన్నీ వేసి కలిపి ఒక అర్ధగంట సేపు బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ చికెన్ బాగా కలుపుకున్న తర్వాత వచ్చేసి కొద్దిగా శనగపిండి కూడా వేసాను. శనగపిండి వేస్తే బాగుంటుందని చెప్పినారనేసి. ఇంకా ఎగ్ అవి కూడా వేసుకోవచ్చు, ఇంకెందుకు అవన్నీ వేసి నేనేం వేయలేదు. శనగపిండి అన్నీ వేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక ½ అన్ అవర్ నాననిచ్చాను, అంత ఎక్కువసేపు ఏం పెట్టలేదు, పిల్లలు ఆకలని అడుగుతున్నారని. చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే. మనం బయట చేసుకునే దానికంటే ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు నూనె కాంచి అదే నూనెలోనే చేస్తూ ఉంటారు కదా, అదే మనమైతే ఇంట్లో బాగా ఫ్రెష్గా చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడా కలిపి పెట్టుకునేది ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. సూపర్, చాలా టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉంది. తర్వాత వచ్చేసి మా పిల్లలకు పెట్టాను, తిన్నారు. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి. ఓకే బాయ్, సబ్స్క్రైబ్. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు, బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఓకే బాయ్.